నేను మహాజ్ఞానంలో తెలియజేయాలని సందర్భించి బైబిల్ రీసెర్చ్ అండ్ టీచింగ్ ఇనిషియేషన్ పిలువబడినటువంటి విద్యార్థులు వర్కింగ్ కమిటీ వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ మహాకార్యం తండ్రి మీ కృప ఉంచినందులకి కృతజ్ఞతలు చూపిస్తూ ఉంటున్నాం. వర్షాకాల కాలం అయినా సరే ఏ కాలంలో అయినా సరిగ్గా చేయండి. మా జీవితాలకు వస్తున్నటువంటి మహాజ్ఞానాన్ని ధ్యానించి మాకు కావలసినటువంటి మంచి భవిష్యత్తును సంపాదించుకోవడమే మా జీవితాలను అనుకూలంగా మలుచుకోవడానికి ప్రతి సమయంలో మాకు కావలసినటువంటి మంచి ఏకాగ్రతను ఆలోచన నేర్చుకుంటే పరిశుద్ధ ఆత్మీయులను మా అందరికీ చూస్తున్నారు. మా రక్షకుడు మా ప్రభువైనటువంటి క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం. మా ప్రభువుని చేయవలసిన ప్రేయటువంటి దేవుళ్ళకి స్వరాసురైనప్పటికీ దేవుడైనా హృదయపూర్వకమైనటువంటి పుష్పములు తెలుసుకుంటున్నాం. ఈ మనం ఆలోచించేటువంటి అంశం యేసు ప్రభువుని ఎంతో నమ్మాలి. క్రైస్తవులైనటువంటి మనకి ఈ టైటిల్ చూసినప్పుడు యేసుని ఎందుకు నమ్మాలి అనే విషయం మా అవసరమా అనేటువంటి ప్రశ్న మీలో రైజ్ అవ్వడం అనేది చాలా సహజం. అలాగే ఇక అన్నిటైనటువంటి వారు యేసుని ఎందుకు నమ్మాలి అని చెప్పినప్పుడు ఆ ఎందుకు నమ్మాలని చెప్తారో మాకు తెలుసులేనటువంటి ఏ చెప్తారో మాకు తెలుసులేనటువంటి భావనలో వారు ఉన్నారు. ఎవరెవరి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ కొద్ది నిమిషాలు దేవుని యొక్క అభిప్రాయాలు ఏంటి ప్రపంచంలో ఈరోజు రెండు వర్గాల ప్రజలు ఉన్నారు. ఒకటి క్రైస్తవ సమాజం, మరొకటి ఆంగ్లేయ సమాజం. ఈ అన్య సమాజంలో లోకంలో ఉన్నటువంటి మనుషులకు వారి యొక్క భవిష్యత్తు యేసుతో ముడిపడి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఎరగని వారు అనేటువంటి విషయం గమనించాలి. అన్య సమాజం అనగా లోక ప్రజల యొక్క భవిష్యత్తు యేసు ప్రభువుతో ముడిపడి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఎరగనటువంటి వారు. ఇక ఈ అన్య సమాజం అన్నప్పుడు అందులో క్రైస్తవులు కానటువంటి అనేక వర్గాలైనటువంటి వారు అవుతారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి వారు హిందూ మత అభిప్రాయాలు కలిగినటువంటి వారు, అలాగే ఇస్లాం మత అభిప్రాయాలు కలిగినటువంటి వారు, ఇక మూడవ చెప్పుకోదగినటువంటి సమాజము దేవుడు లేడు అనేటువంటి భావనాలు ఉన్నటువంటి నాస్తిక సమాజం. హిందూ మత సమాజం, ఇస్లాం మత సమాజం, నాస్తిక మత సమాజం
యేసు ప్రభు పట్ల వీరి యొక్క ఉద్దేశము, వీరి యొక్క అభిప్రాయం ఏంటంటే, హిందూ మత భావంలో ఉన్నటువంటి వారు తెలియజేసేటువంటి మాట, లోకంలో ఆయా కారణంగా ఎందరెందరో అవతార పురుషులు వెలసి వెళ్ళారు. అందులో క్రీస్తు ఒక అవతార పురుషుడు, యేసు ప్రభు ఒక అవతార పురుషుడు అనేది వారి అభిప్రాయం. ఇక ముస్లింల యొక్క అభిప్రాయం ఏంటంటే, దేవుడు ఆయా కాలాల్లో అనేకమైనటువంటి ప్రవర్తనలను పంపించి ఉంటున్నాడు. అలాంటి ప్రవర్తనలో ఒక మేటి ప్రవర్త క్రీస్తు యేసు అని ఇస్లాం మతంలో ఉన్నటువంటి ముస్లింల వారి యొక్క అభిప్రాయం. ఇక నాస్తికుల యొక్క అభిప్రాయం ఏంటంటే, యేసు క్రీస్తు ఒక గొప్ప సామాజిక ఉద్యమకారుడు, పేద బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడినటువంటి వారు, ప్రేమ అనేటువంటి దాన్ని ప్రజల్లో రంగరించి సృష్టించినటువంటి వారు అనేటువంటి నాస్తికుల యొక్క అభిప్రాయం. అంతేగాని లోక ప్రజలను రక్షించి నిత్య జీవమునకు రక్షించి పరలోకమునకు చేర్చేటువంటి లోకనాథుడు అనేటువంటి విషయాన్ని మాత్రము ఈ అన్ని సమాజం గుర్తించలేకపోయింది. ఈ విధమైనటువంటి పరిస్థితులు తన యేసును ఏ విధంగా నమ్మాలి, ఎందుకు నమ్మాలి, నమ్మవలసినటువంటి అవసరం ఏమో, అన్యులైనటువంటి వారికి దేవుడి పిల్లలు అమర్చున్నటువంటి క్రైస్తవులైనటువంటి మనము చెప్పవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వారం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం. నేను ఎందుకు నమ్మాలి, నమ్మకానికి కావలసినటువంటి ఆధారం ఏముంది అని సగటు అన్యుడు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. ఆది మానవుడు అవతరించినది మొదలుగా ఎందరెందరో మహానుభావులు జన్మించి జీవించి మరణించి వెళ్ళిపోయారు. ఈ మహానుభావులు నడుస్తున్నటువంటి వారందరూ కూడా మరణించి ప్రకృతి కాలంలో కలిసిపోయారు. అంటే మరణ తిరిగి లేవడం, ప్రపంచానికి కనబడటం, మృతికేయుగా తనను తాను నిరూపించుకోవడము ఎప్పుడు ఎక్కడ జరగలేదు. కానీ యేసు క్రీస్తు అనేటువంటి మహానుభావుడు తిరిగి లేవడం జరిగింది. ఇలా లేవడం అనేది ఏ మానవుల ప్రాంతంలో జరిగి అక్కడి వరకే పరిమితమైనటువంటి వాతావరణం. సామాన్యుడు వరకు సామాన్యుల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి ఎలిగేటట్లుగా ఆయన మరణం ప్రదర్శనాపూర్వకంగా జరిగింది. అంతే బలంగా ఆయన సమాధి పునరుత్థానం అనేది కూడా జరిగింది. సమాధి చేయబడినటువంటి ఆయన పునరుత్థానం చెందారు అనేటువంటి విషయాన్ని అఖండమైనటువంటి ఆనాటి రోమా మహాసామ్రాజ్యం అంత్యమున క్రీస్తు యేసు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు ఈ ప్రపంచానికి శతపురుషుడు ఆయనే అని ప్రకటించి మరీ వెళ్ళిపోయారు. ప్రపంచ దేశాలన్నిటినీ కూడా ఏకఛత్రాధిపతి కింద పరిపాలించినటువంటి మహాసామ్రాజ్యాలు కొన్ని ఉన్నాయి. అందులో 4 ముఖ్యమే.
బబులోను మహాసామ్రాజ్యం, మాదీయ పారసిక మహాసామ్రాజ్యం, గ్రీకు మహాసామ్రాజ్యం, రోమా మహాసామ్రాజ్యం, వీటన్నిటికీ తలమానిక లాంటిది ఉక్కులాంటి మహాసామ్రాజ్యం రోమా మహాసామ్రాజ్యం. ఈ రోమా మహాసామ్రాజ్యం అంత్యమున క్రీస్తు యేసు శకపురుషుడు అని వారు ప్రకటించి వెళ్ళిపోయారు. అంటే ప్రపంచంలో ఈరోజు ఎన్నో అవార్డులు రివార్డులు ఇవ్వబడుతున్నాయి. కవి పురస్కారాలు, జ్ఞానపీఠ అవార్డు, ఆస్కార్ అవార్డు, అర్జున్ అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్, భారత రత్న, నోబెల్ తదితరమైనటువంటి బహుమతులు, అవార్డులు ఎంతో మందికి దక్కాయి పిల్లల. కానీ శకపురుషుడు అనేటువంటి అవార్డు మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్కరికి దక్కలేదు. ఈ అవార్డును రచించినటువంటి ఒకే ఒక వ్యక్తి క్రీస్తు యేసు. అయినప్పుడు ఆ క్రీస్తు యేసు గొప్పతనం ఏంటో, ఎంతటి గొప్పవాడైతే కానీ ఆ అవార్డును దక్కించుకొని ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించగలం. యేసు గొప్పవాడు. ఆ యేసు ఈ లోకంలోకి వచ్చి మాట్లాడినటువంటి మాటలు ప్రపంచానికి మార్గదర్శకమైనటువంటి మాటలు. జీవించేటువంటి జీవితాన్ని కానీ, జీవించబోయేటువంటి జీవిత ప్రమాదాన్ని కానీ తెలియజేసేటువంటి గొప్ప మాట. వాటిని ఈరోజు మనం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతో, ముఖ్యంగా అన్యమైనటువంటి వారిని అర్థం చేయించవలసినటువంటి అవసరం మనకు ఉంది. క్రీస్తును నమ్మకుండా ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు అన్నిలో చాలా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకోవడానికి మనకు సమయం కుదరదు కనుక దాన్ని మనం పట్టుకోవడం. కానీ ఎందుకు నమ్మాలి, నమ్మడానికి కావలసినటువంటి లేదా ఉన్నటువంటి ఆధారాలు ఈరోజు మనం ఆలోచించేటువంటి ప్రయత్నం చేయాలి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో చూడగలిగితే, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో నుండి మనం ధ్యానించుకుందాం. ఆ అజ్ఞాన కాలములను 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే ఆది మానవులు మొదలుకొని దాన్ని రాజీవం అన్నా, అలాగే చీకటితో అన్నా, దాని అర్థం ఏంటంటే అంతగా శాస్త్రము కానీ జ్ఞానము కానీ పాఠకులు ఉన్నటువంటి రోజులు. అందుకే ఆ రోజులు ఇక్కడ దేవుడు ఏమంటున్నారు, అజ్ఞాన కాలము. ఇది క్రీస్తుకు ముందు ఉన్నటువంటి 4000 సంవత్సరాల కాలం. క్రీస్తు ముందు ఉన్నటువంటి 4000 సంవత్సరాల కాలం. ఈ కాలంలో ఉన్నటువంటి ప్రజల గురించి మాట్లాడుతూ ఏమంటున్నారు, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను. అంటే వారికి తప్పేంటో ఒప్పేంటో ధర్మం ఏంటో తెలియజేస్తుంది. ఆ తప్పులలో, ఆ ధర్మ అధర్మాలలో వారు తప్పిపోయినప్పుడు వెంటనే వారిని హెచ్చరించి సరిచేసేటువంటి ప్రయత్నాలు ఎక్కువ చేశాడు దేవుడు. ప్రత్యక్ష సూచక క్రియలు, అద్భుత కార్యములు, హెచ్చరికలు ఎన్నో చేశాడు.
శిక్షలను వెంటనే అమలు చేశారు. ఆ రకంగా వారి కనులకు జ్ఞానోదయం కలిగేటట్టుగా చేశారు. కానీ క్రీస్తు తదనంతరం పరిస్థితులు రాలేదు. ఎవరైనా ఏదైనా ఒక తప్పు ఒక పాపం చేసినప్పుడు హెచ్చరిక అనేది వెంటనే వచ్చినట్టుగా మనకు కనబడదు. వెంటనే వచ్చినట్టుగా కనబడదు. ఆ రోజుల్లో మోషేకు ఎదురు తిరిగినటువంటి వారు ఉన్నారు. వారి విషయంలో ఏ విధమైనటువంటి శిక్షను దేవుడు ఇచ్చాడో మనకు తెలుసు. ఆ రకంగా మలాకి వరకు లేదంటే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను కాలం వరకు కూడా ఎవరే తప్పు చేసినా శిక్ష అనేది ప్రత్యక్షంగా వెలువెంటనే అమలు చేస్తున్నట్టుగా మనకు కనబడేది. చివరికి బర్నబాకి కూడా మనకు కనబడేది. బర్నబా ఆ యొక్క సమకాలిక కాలంలో మరి అపోస్తలుల యొక్క పాదముల యొద్దకి మొదటి శతాబ్దంలో క్రైస్తవులు వారి యొక్క చిరాస్థాన ఆస్తులను అన్ని మరి వారి పాదముల యొద్ద పెడుతూ వారి అక్కడని పంచిపెడుతూ స్వార్థను ముందుకు తీసుకువెళ్ళడంలో విశేషమైనటువంటి కృషి చేశారు. అందులో అననీయ సఫీరా అనేటువంటి భక్తులే కానీ వాళ్ళు చేశారు. అందుకు కాల శిక్ష ఎన్నడో రాలేదు. ఎవరు చెప్పి వెంటనే ఆ వెలువెంట తీసుకుని వచ్చినటువంటి శిక్షణ కూడా వెంటనే ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జాగ్రత్త పడే అవకాశం ఆ రోజుల్లో ఉంది. కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు కనబడుతున్నా సరే బలాత్మక పాపాలు చేసేస్తున్నారు. అప్పుడప్పుడు మనకే వెడ్డూరం అనిపిస్తుంది. అదే పాపం చేసిన వాడే బాగా బ్రతుకుతున్నారు. మరి నీతి అని బ్రతుకుతున్నటువంటి మనకే కష్టాలు వస్తున్నాయి అని అప్పుడప్పుడు నిద్రపోతూ ఉంటారు, నిరాశపడుతూ ఉంటారు. ఆ కాలం లేదు, ఈ కాలం లేదు. ఆ కాలం చెప్తూ అప్పుడు ఆ అజ్ఞాన కాలం కనుక దేవుడు వారిని చూసి చూడనట్టుగా ఉండేను. కానీ ఇప్పుడు ఏ కాలం దేవుడికంటూ ఒక శక్తి ఉన్నదని మనం అనుకుంటే, దేవుడికంటూ ఒక జ్ఞానం ఉన్నది అని అనుకుంటే ఆ జ్ఞానం క్రీస్తు యేసు. ఆ జ్ఞానం క్రీస్తు యేసు. జ్ఞానమైనటువంటి క్రీస్తు లోకంలోనికి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ఈ లోకం జ్ఞానకాలంలో జ్ఞానబోధంలో అంటే క్రీస్తుకు ముందున్నటువంటి కాలము అజ్ఞాన కాలం, క్రీస్తు తదనంతరం ఉన్నటువంటి కాలము జ్ఞాన కాలం. అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టుగా ఉన్నటువంటి దేవుడు జ్ఞాన కాలంలో మాత్రం ఎలా ఉన్నట్టుగా ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందాలి. ఇప్పుడైతే అంతటను అందరూ ఆయన నేల మీద ఉన్నటువంటి ప్రతి ఖండంలోని ప్రతి దేశంలోని ప్రతి ప్రజ మారాలి. ప్రతి ప్రజలు మారాలి. ఆ దేశాలు మారాలి, దేశాలు దేశాలు మారాలి, ప్రభుత్వాలు మారాలి, అధికారులు మారాలి, మినిస్టర్లు మారాలి, ప్రధానులు మారాలి, ప్రెసిడెంట్లు మారాలి, సామాన్యులు మారాలి, వ్యాపారులు మారాలి, సామంతులు మారాలి. అంతటను అందరూ మారాలి. దేవుడు లేదంటున్నటువంటి వాడు కూడా మారాలి. అవకాశం ఇస్తున్నావు బిడ్డ, నువ్వు మారాలి. దేవుడు లేదన్న వాడు మారాలి. ఒక మత ఛాందసవాది మారాలి, ఒక ఉగ్రవాది మారాలి, ఒక తీవ్రవాది మారాలి, హైందవుడా నువ్వు మారాలి. ఇస్లాం మతంలో ఉన్నటువంటి సోదరుని నీవు మారాలి. బుద్ధిజంలో ఉన్నావా, జైనాయిజంలో ఉన్నావా, ఏ ఇజంలో ఉన్నా సరే నువ్వు క్రీస్తు ఇజంలోనికి రావాల్సింది. ఎందుకంటే ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు యేసు ప్రభువులో
గుర్తుపెట్టుకో. ఆయన అన్నారు కదా, ఇదిగో నేనే మార్గమును. ఎందుకంటే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ఆయన మతలములు ఎన్నో తెలిసాయి. మతలములు ఎన్నో తెలిసాయి. గతం ఏంటో తెలుసా, వర్తమానం ఏంటో తెలుసా, భవిష్యత్ ఏంటో తెలుసా. అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు, ఈ సృష్టికర్త పరమాత్మ దేవుడు, భగవంతుడు, ఈశ్వరుడు అనబడుతున్నటువంటి ఆ దేవుడు క్రీస్తు యేసుకి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి తాను చెబుతున్నటువంటి మాట, బిడ్డ ఇక్కడ పరమంతుడు నీకు సర్వ అధికారం ఇవ్వబడింది కనుక నీ శక్తి యుక్తులన్నింటినీ ఉపయోగించి ఏ విధముగానైనా సరే నా పిల్లలైనటువంటి వారిని నా ఎదురు చేర్చేటువంటి బాధ్యత నీది అని పురమాయించినటువంటి దేవుని యొక్క ఆజ్ఞ మేరకు శిరస్సు వంచిన ప్రభు చిత్తం దేవాన్ని కలిగినటువంటి ఆయన చెబుతున్నటువంటి మాట, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప. ఆ మాట చాలా నా ద్వారా తప్ప మరి ఎవరును తండ్రి యొద్దకు రాలేడు. నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేడు. విశాలమైనటువంటి సార్వభౌమత్వం కలిగినటువంటి 120 కోట్ల జనాలకి అధినేత అయినటువంటి ప్రధానమంత్రి గారు ఉన్నారే, నువ్వు దేశానికి ఎంత సేవ చేస్తున్నావు కావచ్చు, నువ్వు చేయుగాక, నువ్వెంత సేవైనా చేయుగాక, కానీ నీవు మరణించిన తర్వాత నీకంటూ ఒక భవిష్యత్తు ఉండాలంటే నువ్వు నన్ను ఆశ్రయించాలి. తప్పదు, నీవు నన్ను ఆశ్రయించాలి. అలా ఒక ఆస్ట్రేలియా అధినేత కావచ్చు, ఒక పాకిస్తాన్ అధినేత కావచ్చు, ఒక ఆఫ్ఘనిస్తాన్ అధినేత కావచ్చు, లేదా అమెరికా అధినేత కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశ అధినేతలైనా కావచ్చు, ఏ సంపన్నుడైనా కావచ్చు, మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, ఎవరైనా పిల్లల కర్మ ఒకసారి చదవండి, చాలా చక్కగా ఉంటుంది కదా. ఆ కర్మ ఒకసారి చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గము సత్యము జీవమును నా ద్వారానే తప్ప నా ద్వారానే ప్రపంచములో మరెవరి ద్వారా కాదు. ఇట్ ఇస్ మై ఒపీనియన్. అది క్రీస్తు యేసు ఒపీనియన్. ఆయన ఒపీనియన్ తో నేను ఏకీభవిస్తున్నా. ఇట్స్ మై ఒపీనియన్. యేసు ప్రభు ద్వారా తప్ప ఈ లోకంలో నువ్వు అనుకుంటున్నటువంటి మార్గదర్శకులు, నీవు అనుకుంటున్నటువంటి మత పెద్దలు, నీవు అనుకుంటున్నటువంటి ప్రవక్తలు, నీవు అనుకుంటున్నటువంటి గొప్పవారు, నీవు అనుకుంటున్నటువంటి యుగ పురుషులు, నీవు అనుకుంటున్నటువంటి జ్ఞానులు మరెవరైనా సరే ఎవరి ద్వారా నీవు పరలోకములకు వెళ్ళాలి, నా ద్వారానే, క్రీస్తు యేసు ద్వారానే, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఒక రోజుకి 150,000 మంది మరణిస్తున్నటువంటి ఈ తరుణం, మరణించిన వారు మరణించినట్లుగా ఎక్కడికి వెళ్తున్నారంటే పహారలకు వెళ్ళిపోతున్నారు, అందులో నరకంలో వెళ్ళిపోతున్నారు, అందులో దేశాధినేతలు ఉన్నారు. ఒక హిట్లర్ ఎక్కడ ఉండొచ్చు, ఒక సద్దాం హుస్సేన్, ఒక గడాఫీ ఎక్కడ ఉండొచ్చండి. తీవ్రవాద భావజాలంతో ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఒక బిల్ రాలేదు. ఎక్కడ ఉంటుందంటే ఈ దేశాధినేతలు ఎక్కడ ఉండి ఉంటారు? ప్రపంచంలో సంపన్నులుగా పేరు ప్రఖ్యాతలు కాల్చినటువంటి వారు ఎక్కడ ఉండి ఉంటారు? అలా నరకంలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? క్రీస్తు యేసు వారు క్రీస్తు యేసు వారు ఆశ్రయించకపోవడం, క్రీస్తు యేసు వారు విశ్వసించకపోవడం, క్రీస్తు యేసు
అనాది కాలం నందే ఏర్పరచబడిన వాడై పుట్టి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చి రక్తాన్ని చిందించి లోక ప్రజలందరి పాప విమోచన చేసి పరిశుద్ధులుగా చేసి మరొక రాజ్యానికి వారసులుగా చేస్తున్నటువంటి ఒక గొప్ప మహానుభావుడు అనే విషయాన్ని ఈ పెద్దలు గుర్తించకపోవడం. అలా గుర్తించకపోవడం మూలంగా వాళ్ళు చెల్లించుకున్నటువంటి మూల్యం ఏంటంటే నిత్య జీవమునకు వెళ్ళక పాతాళములో ఉన్నటువంటి నిత్య నరకములోనికి జారిపోతున్నారు. పోయిన వారు పోయారు, వారి గురించి మనం ఆలోచించుకునే ప్రయోజనం లేదు. ఉన్నవారైనా సరే ఇప్పటికైనా వారి మెదడుకు మొదలు పెట్టి ద్రవ్యనోటును ఎలా చక్కదిద్దాలి అని మెదడుకు భయపడుతున్నారు. ఈ ప్రజలకి మంచి పరిపాలన అందించడం ఎలా అనేటువంటి దానికి మొదలు పెడుతున్నారు. అలాగే ఎలక్షన్లో గెలవడం ఎలా అనేటువంటి ఎత్తులు వేయడంలో మొదలు పెడుతున్నారు. కానీ ఈ లోకానికి దిక్కు ఎవరు అనేటువంటి దాని విషయంలో మాత్రం దృష్టిని సాధించలేకపోతున్నారు. ఇది ఈనాటి ప్రపంచం మేధావి చేస్తున్నటువంటి పొరపాటు, మేధావులు కనపడుతున్నటువంటి వారు చేస్తున్నటువంటి పొరపాటు. ఇలాంటి వారందరి విషయంలో దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అందరూ మారాలి, ఇది నా ఆజ్ఞ. సూచన అయితే పర్వాలేదు, ఎక్స్క్యూజ్. కానీ ఆజ్ఞ అంటే నో ఎక్స్క్యూజ్. ఎక్స్క్యూజ్ ఉండదట. నువ్వు చేసి తీరా. అవసరమైతే ఈ మాట ప్రధానమంత్రి నేరుగా ఫోన్ చేసి చెప్పగలగా, అపాయింట్మెంట్ తీసుకొని 1 నిమిషం సమయం తీసుకొని చెప్పగలగా. ఎందుకంటే వారితో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడబోతున్నారు తెలుసా భవిష్యత్తుకి. కింద ఒక మాట ఎందుకంటే అందరూ మారాలి. ఎందుకంటే తాను నియమించినటువంటి మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. తాను నియమించినటువంటి ఒక మనిషిని చేత భూలోకానికి తీర్పు తీర్చబోయేది ఒక దినము నియమించి ఉన్నాడు. ఈ భూమిని కలగజేసినటువంటి వాడు, ఆ భూమిలో నీకు జన్మనిచ్చినటువంటి వాడు, మానవ కోటి అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఈ మనుషులందరికీ తీర్పు తీర్చేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఆ తీర్పులోనికి నేను రావాలి, ఇక్కడ కూర్చున్న మీరు రావాలి, ప్రపంచం మానవాళి రావాలి, దేశాది నేతలు రావాలి, $1 బిలియన్ అధిపతులు రావాలి. తప్పదు. మనం మాట్లాడేటువంటి మాటలకి కోపం రావచ్చు, కానీ వారి మీద ఉన్నటువంటి ప్రేమతో మనం సూచిస్తున్నటువంటి సూచన. మీరు ఒక తీర్పుని ఎదుర్కొనబోతున్నారు, పరాకుతో ఉండకండి, జాగ్రత్త. మీకు ఒక తీర్పు ఉంది, జాగ్రత్త. మీ దృష్టిలో నేను ఎన్నికలేని వాళ్ళకు కావచ్చు, నా మాట వినవలసిన అవసరం ఉందా అని కనిపించవచ్చు. కానీ ఒకసారి ఆలోచించండి. తీర్పు తీర్చబోయేది దినము ఒకటి ఉంది. తీర్పు తీరిస్తే నువ్వు నీతిమంతుల వ్యక్తి, దేవుని దృష్టి నువ్వు నీతిమంతుల వ్యక్తి పర్వాలేదు, పరలోకమునకు చేరుకుంటా. నీతి మారిన వాడవైతే నిత్య నరకానికి జారిపోతా. ఈరోజు ప్రభుత్వాల పరిస్థితులు చూడండి. ఎవరేం చేస్తున్నా పరిపాలన చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని నేతలను ప్రజలకు అవసరమైనటువంటి అన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నామన్నట్లుగా కనబడుతుందా?
అన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నామని మీకు అనుకుంటున్నాను. కానీ ప్రజలకు అవసరమైనటువంటి భక్తి గురించి, ఆధ్యాత్మికత గురించి ప్రభుత్వం వైపు నుండి ప్రయత్నం ఏమైనా జరుగుతున్నట్టుగా నాకేంటి ఎక్కడ కనిపిస్తుంది. ఏంటంటే ఆహారం గురించి ఆలోచిస్తావు, వస్త్రాల గురించి ఆలోచిస్తావు, గూడు గురించి ఆలోచిస్తావు, ఆరోగ్యాల గురించి ఆలోచిస్తావు, ఇలా పది రకాలుగా ఆలోచిస్తాం. కానీ ఆధ్యాత్మికత గురించి ఆలోచించలే, భక్తిని గురించి ఆలోచించలే, వారి భవిష్యత్తుల గురించి ఆలోచించలే, భవిష్యత్తుల గురించి ఆలోచించలే. భక్తిని గురించి, వారి భవిష్యత్తుల గురించి ఆలోచించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలకు లేదా? ఈ రోజు నేను సూటిగా వారిని అడుగుతున్నటువంటి ప్రశ్న, పరిపాలకుడు అంటే ఎవరు? పరిపాలకుడు అంటే ఎవరు? ప్రజల యొక్క యోగక్షేమములను చూచువాడు. ఇప్పటికీ అనుకుంటే పొరపాటు, మరి ఎప్పటికైనా వారి పునాది వేయగలరు, మరెప్పటికైనా వారి భవిష్యత్తు బాగుండడానికి తగు చర్య తీసుకురాగలరు. ఇప్పటి తాత్కాలిక ఉపశమనం సమాధానం చూపిస్తున్నారు కదండి, శాశ్వతమైనటువంటి పరిష్కారం వాళ్ళకి ఎప్పుడు చూపిస్తున్నాం? ఎప్పుడు చూపించలేకపోతున్నాం. తప్పులు చేస్తున్నారని శిక్షలు వేస్తున్నాము, కానీ ఆ తప్పులు జరగకుంటున్నట్లు వాళ్ళ పరివర్తన రావడానికి అవసరమైనటువంటి ఆధ్యాత్మిక విలువలను పెంచడానికి ప్రభుత్వం వైపు నుండి ఒక ప్రభుత్వ అధిపతిగా నీ వైపు నుండి నీవు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి? భక్తి విషయంలో వారి మానవాన్ని వదిలిపెడుతున్నా, అన్ని మతాలు సమానమే అంటూ ప్రసంగాలు చేసి అందరినీ సమప్రాతిపాదికను చూస్తున్నట్టుగా మాట్లాడుతూ మీరు కొట్టుగా చావండిగా వదిలిపెడుతున్నారు. అంటే ఎవరు దేవుడు? అసలు ఇంతకీ దేవుడు ఉన్నాడా లేదా అని తేల్చవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఉంది. దేవుడు ఉన్నాడా లేదా అని తేల్చవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎవరు దేవుడు గుర్తించి చూపించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించింది. ప్రభుత్వం తన బాధ్యతను గుర్తించలేదండి, విడిచిపెట్టింది, అవసరమైనటువంటి దాన్ని విడిచిపెట్టింది. ఈ విషయంలో ప్రభుత్వాలు లేక చెప్పగా తప్పదు. ఇశ్రాయేలు ఎక్కడైతే ఉన్నటువంటి ఖాళీలు తన బాధ్యతని పరిపాలన చేశారు, ఒక హిజ్కియా తన బాధ్యతని పరిపాలన చేశారు. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది మరి ఈరోజు ఈ దేవుడు నీకు, నా దేవుడు నాకు అని చెప్పి సామరస్యాన్ని కాపాడుతున్నాం అనే పేరుతో నీకు నీవుగా చేతులు పులుచుకొని సైలెంట్గా ఉంటున్నావే, కానీ బయట ఈ దేవుడు నీకు, నా దేవుడు నాకు అని చెప్పి వారి భావజాలను వారు పెంపొందించుకొని ప్రియులరా, మరి అనుభవాన్ని పరిస్థితుల్లో ఎంత అలజడులు జరుగుతున్నాయో మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వాలకు సైతం బాధ్యత ఉంది. అందుకే ఆ ప్రభుత్వాన్ని నేతలకు సూచిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది మీరు తీర్పులోనికి రాబోతున్నారు కదా, మీరు తీర్పులోనికి రాబోతున్నారు కదా, మీరు అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. ఇది నిజమా? బైబిల్ చెబుతున్నటువంటి మాట ఇది నిజమా? బైబిల్ పట్టుకుని చెబుతున్నటువంటి ఈ చిన్నోడు చెబుతున్నటువంటి మాట ఇది నిజమా? చిన్నోడు అంటే ఇలా ప్రభుత్వానికి మంచిది, ప్రభుత్వానికి ఇది చెప్తున్నటువంటి మాట నిజమా? నిజమా? నీకు సంశయం అక్కర్లేదు, నీకు సంశయం అక్కర్లేదు. ఎందుకు తెలుసా? ఇది నిజము అని చెప్పడానికి ఒక ఆధారం ఉంది. దేవుడు ఒక ఆధారాన్ని ఉంచారు. ఏంటి ఆ ఆధారం? ఏంటి ఆ ఆధారం అంటే చూడండి, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినందున
లేపినట్లుగా నీకు ఒక ఆధారాన్ని ఇచ్చాడే, ఒక ఆధారాన్ని ఇచ్చాడు. ఒక పురుగును లేపినట్లుగా, ఒక విత్తనాన్ని లేపినట్లుగా క్రీస్తు యేసును లేపాడు దేవుడు. అలా లేపినటువంటి దేవుడు నీకు ఒక ఆధారాన్ని ఉంచాడు. నమ్మనాలి. దానిని బట్టి ఎదుగు ఆ క్రీస్తు యేసు ద్వారా, ఏ క్రీస్తు అయితే ఏ దేవుడి ద్వారా లేపబడ్డారో ఆ క్రీస్తు ద్వారా ఈ ప్రపంచానికి తీర్పు జరగబోతున్నది. ఆ తీర్పులో నేను ఉండబోతున్నాను. ఆ తీర్పును బట్టి నా భవిష్యత్తు నిర్ణయించబడుతున్నది అని ఇదిగో ఈ పెద్దలు గమనించాలి. వారు నమ్మటానికి ఆధారం ఏంటంటే, ఇదిగో ప్రపంచంలో ఎంతో మంది మరణించి సమాధి చేయబడి కాలగర్భంలో ప్రకృతిలో కలిసిపోయారు. కానీ క్రీస్తు యేసు మాత్రమే తిరిగి లేచాడు. అలా లేచాడు అని చెప్పడానికి గత చరిత్రమే సాక్ష్యం. అలా లేచాడు అని చెప్పడానికి గత చరిత్రలే సాక్ష్యం. ఆ చరిత్రలో ఒక రోమా మహాసామ్రాజ్యం, అందులో పిలాతు ఒకడు సాక్ష్యం, అందులో ఒక హేరోదు సాక్ష్యం, ఆనాడు ప్రత్యక్ష సైనికులు సాక్ష్యం, ఆనాడు యూదులు సాక్ష్యం, యేసు సత్యము సాక్ష్యం, శిష్యులు సాక్ష్యం. ఇంతమంది సాక్షులు చెప్తున్నారు క్రీస్తు యేసు లేచాడు. క్రీస్తు యేసు లేచాడు అంటే లేచిన ఎవరు లేవనటువంటి ఈ పరిస్థితుల్లో, ఈ సుదీర్ఘ కాలంలో క్రీస్తు మాత్రమే లేచాడు అన్నట్టు ఆ క్రీస్తు ఎంతటి గొప్పవాడు ప్రార్థన చేసుకోవాలి. ఆ క్రీస్తు వల్ల దేవుని యొక్క లక్ష్యం యొక్క గొప్పగా ఉందని ప్రార్థన చేసుకోవాలి. ఆ క్రీస్తే నీకు నాకు అందరికీ ఒక భవిష్యత్తు ఇవ్వబోతున్నాడనే విషయాన్ని నీవు అర్థం చేసుకోవాలి. ఆ క్రీస్తుని నీవు నమ్మాలి, నమ్మి తీరాలి. నమ్మడానికి కావాల్సిన ఆధారాన్ని ఇచ్చిన తర్వాత ఇంకా నీవు నమ్మక మీన వేషాలు వేస్తే ఇక ప్రపంచంలో పట్టేటువంటి అధోగతికి నీకు నీవే కారణం. ఒకవేళ నువ్వు నమ్మితే నీ భవిష్యత్తు ఎంత బాగుంటుందో అది మాట చూస్తుంది. అన్ని ఉద్దేశించి రైట్. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని, యేసు మృతి పొంది తిరిగి లేచినని నువ్వు నమ్మిన ఎడల, క్రైస్తవుడా నువ్వు నమ్ముతున్నావా అని నువ్వు నమ్మితే పర్వాలేదు. అన్యుడా నువ్వు నమ్ముతున్నావా? నమ్మకనే కదా అన్యుడిగా ఉంది. నమ్మకనే కదా. ప్రియమైన అన్యుడా, ఎదుగు ఇప్పటికైనా నీవు ఆలోచించు, అర్థం చేసుకో. నువ్వు నమ్మాలి. యేసు తిరిగి లేచాడు అని చెప్పడానికి ఒక చరిత్ర ఉంది. యేసు తిరిగి లేచాడు అని చెప్పడానికి ఒక శాస్త్రము ఉంది. ఇక నీకు ఏ ఆధారం కావాలి? అన్ని రకాల ఆధారాలు ఉన్నా అవివేకిగా నీవు ఇంకా నమ్మకపోతే నీ భవిష్యత్తు మీరే నాశనాన్ని ప్రయత్నిస్తున్నటువంటి వారు. ఇదిగో క్రీస్తు యేసు లేచాడని మీరు నమ్మగలిగితే అదే ప్రకారం యేసునందు మరణించినటువంటి వారిని, అంటే యేసును విశ్వసించి మరణించినటువంటి వారిని, క్రీస్తు మార్గంలో నడిచి మరణించినటువంటి వారిని, యేసు చెప్పిన మాట ప్రకారంగా చేసి మరణించినటువంటి వారిని, యేసు సూచించినటువంటి క్రియానుసారంగా చేసి మరణించినటువంటి వారిని తిరిగి దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఎవరైతే క్రీస్తు యేసు తిరిగి లేచాడని నమ్మగలుగుతారో వారు యేసుతో పాటుగా తిరిగి లేపబడతారు. లేపబడినటువంటి వారు క్రీస్తు ఏ విధంగా అయితే మహిమగల శరీరాన్ని ధరించుకొని మరో లోకమైనటువంటి పరలోకానికి ఆరోహమైపోయారు, అదే విధంగా క్రీస్తు యేసు వచ్చినప్పుడు మనందరూ కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, క్రీస్తునందు ఉన్నటువంటి వారందరూ కూడా పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోతారు. ఇది అన్య సమాజానికి ఉన్నటువంటి చక్కని అవకాశం.
రైట్. ఇక క్రైస్తవుల గురించి మనం ఆలోచిస్తాం. క్రైస్తవుల గురించి అన్యులు ఎందుకు నమ్మాలో ఎప్పటివరకు ఆలోచించి, అన్యులు ఎందుకు నమ్మాలో ఎప్పటివరకు ఆలోచించి, క్రైస్తవులు ఎందుకు నమ్మాలి కదా. ఇక కూర్చున్నటువంటి మనం అందరం కూడా క్రైస్తవులమే కదా. మనలో మనం ఒక మాటగా చెప్పుకుంటున్నప్పుడు మీరు ఎవరో దయచేసి అపార్థం చేసుకోకూడదని నాకు మీ సోదరుడిగా స్వీకరించి మీ పేరు పోయి మాట్లాడుతున్నానని ఆలోచిస్తాను. క్రైస్తవులు నడుస్తున్నటువంటి వారికంటే ఆచారాల మీద ఉన్నంత శ్రద్ధ బైబిల్ చదవడం మీద లేదు. ఉందా కదా. పండాల మీద ఉన్నటువంటి మోసు బైబిల్ ధ్యానించడంలో ఉందని లేదు లేదు. ఈ రాహకాల సమయంలో ఈ కొద్ది నిమిషాలైనా కొన్ని మాటలను ధ్యానించే ప్రయత్నం చేయాలి. అందులో మొదటగా మీరు ఏం చేస్తారంటే యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. హల్లెలూయా. అదే తప్పలేదు. హల్లెలూయా. ఎవరండి హల్లెలూయా? ఎందుకు? ఎందుకండి పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులట దేవుడి గొర్రెపిల్ల అయినటువంటి యేసు క్రీస్తు స్తోత్రములు అన్నారు. ఎందుకు స్తోత్రం చెప్పారట? పరలోకంలో చెప్పారండి. నచ్చితే నేను నచ్చితే మా రక్షణకై స్తోత్రం అన్నారు. ఇప్పుడు కూడా ఆ స్తోత్రం చెప్పవలసినటువంటి మంచి ఆలోచన ఏంటది? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. అంటే వారికి తీర్పు లేదండి. ఎంత చక్కగా పర్వతానికి వెళ్ళి సంతరించుకోవడం నీకు ఇష్టమైన వాటి కదా. క్రైస్తవుడైనటువంటి వారికి తీర్పు తీర్చబడదు. మంచి మాట. ఇది యేసు నోట వచ్చినటువంటి మాట, యేసు సోదరుడి మాట. ఇక ఇదే సందర్భం ఉద్దేశించి పేతురుగా రాసినటువంటి పత్రికని మనం చదువుతున్నట్లయితే మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురుగా రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. పేతురుగా రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది. ఇందాక ఏమన్నాడు? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఏ తీర్పు లేదు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? అదే తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చి ఉన్నది. అసలు తీర్పు అనేది ఎక్కడ ప్రారంభమవుతుందట? దేవుని ఇంటి యొద్దనే ఆరంభమవుతుందట. అన్ని ఇంటి యొద్ద కాదు, దేవుని ఇంటి యొద్దనే తీర్పు ప్రారంభమవుతుంది అన్నది. ఇక్కడ దేవుని ఇల్లు అంటే ఏది? దేవుని ఇల్లు అంటే ఏదండి? చూడండి ఆన్సర్ రాయబడుతుంది. ఆన్సర్ చూడండి ఎలా అంటే అసలు ఈ దేవుని ఇల్లు అని మనం చూసుకున్నట్లయితే హెబ్రీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడైన
కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలనైనటువంటి ఉత్సాహము తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. మనమంటే విశ్వాసము. మనమంటే విశ్వాసులు అందరం కలిస్తే ఆయన ఇల్లు. విశ్వసించినటువంటి వారికి తీర్పు లేదు అని యేసుక్రీస్తు వారు బోధించారు. విశ్వసించినటువంటి వారి యొక్క నుండే తీర్పు ప్రారంభమవుతుందని పేతురు గారు పత్రిక రాశారు. ఇదేంటంటే ఒక విషయాన్ని గురించి గురువు ఒకటి మాట్లాడాడు, శిశువు ఒకటి మాట్లాడాడు. గురువు ఒకటి చెప్పాడు, శిష్యుడు ఒకటి చెప్పాడు. గురువుని మించిన శిష్యుడు ఏమన్నా పేరు. అంటే ఒక విషయాలు భిన్న వైరుధ్యాలు ఉండడానికి కారణం అంటే వీళ్ళ యేసు బోధించేటువంటి బోధా కాలం నాటికి పేతురు గారు పత్రిక రాసేటప్పటికి ఈ మధ్య కాలం సుమారు 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల మధ్య కాలంలో ఏదో జరిగి ఉండాలి. ఏదో జరిగి ఉండాలి. లేదంటే బైబిలే భిన్నమైనటువంటి మాటలు మాట్లాడాలి. అది చెప్పిన మాటనే అదే మళ్ళా వివేచించుకో. అలా చెప్పారు అని ఈ కాలంలో ఏదో జరిగి ఉండాలి. ఇప్పుడు యేసు చెప్పిన మాట సత్యం, అలాగే పేతురు చెప్పినటువంటి మాట సత్యం. రెండు సత్యాలు ఎలా ఉన్నాయి? సత్యం ఒకటి. సత్యం భిన్న భావము ఉన్నటువంటి ఈ రెండు మాటలు ఎలా సత్యం ఉన్నాయి? కొంచెం లోతుగా ఆలోచించవలసిన సమయం. నీ మెదడు బయట వేడి ఇలా బయట కష్టం. ఈ రెండు మాటలు బట్టి మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతున్న విషయం నమ్మవలసినటువంటి విధానంలో నమ్మిన వాడికి తీర్పు లేదు. నమ్మవలసినటువంటి విధానంలో నమ్మిన వాడికి తీర్పు లేదు. నమ్మకూడనటువంటి విధానంలో నమ్మిన వారికి మాత్రం తీర్పు ఉంది. ఇద్దరు నమ్మిన వాళ్ళే, ఇద్దరు విశ్వాసులే. కానీ ఒకటి నమ్మవలసిన విధానంలో నమ్మటం, రెండవది నమ్మకూడనటువంటి విధానంలో నమ్మటం. నమ్మవలసినటువంటి విధానంలో నమ్మిన వారికి తీర్పు లేదు. నమ్మకూడనటువంటి విధానంలో నమ్మినటువంటి వారికి మాత్రం తీర్పు ఉన్నది. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడని మనం పదే జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఆయన వచ్చినప్పుడు విశ్వాసం యొక్క పరిస్థితి ఏంటట? ఒక మంచి మాట ఏమన్నా చదివినప్పుడు ఒంటిలో మీకు ఎప్పుడైనా అనుభవం కలిగిందో లేదు కానీ నేను ఆ గంట పూసలో నుండి వెనక எனக்கு చాలా వస్తుంది. ఆ మాట చదివి అంటే దాన్ని ఎవరికి అలా వస్తుంది అంటే నిజంగా దాన్ని లోతుగా ఆలోచించి అర్థం చేసుకున్నప్పుడు ఆ ఊళ్ళు వస్తుంది. ఏదో చదివాడే కళ్ళు పూసుకొని తెచ్చి చదివాం అనుకోండి, అప్పుడు వాడికి ఏమో అర్థం కాదంటే ఏ ఫీలింగ్స్ ఉండదు. క్రిస్టియన్స్ వచ్చినప్పుడు పరిస్థితి ఏమైపోతుందా అంటే లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం
అయినను 18వ అధ్యాయం 8వ వచనం. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? ఈ 18వ అధ్యాయం 8వ వచనం చివరి మాట అండి. తమ్ముడు చదివి. ఓకే, కనిపిస్తారు చివరి మాట. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఇదేంటండి, ప్రపంచంలో ఉన్నటువంటి 720 కోట్ల ఈ జనాభాలో 350 కోట్ల జనాభా క్రైస్తవులే అని చెప్పుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఇంకా భవిష్యత్తులో ఈ 350 కోట్ల నుండి ఇంకా ఎన్ని కోట్ల మంది రాబోతున్నారు? ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు భూమి మీద ఉన్నారని అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో క్రీస్తు యేసు ఇప్పుడు వస్తే భూమి మీద విశ్వాసము కనుగొనునా అని అన్నాడంటే దాని అర్థం ఏంటంటే కనుగొంటారని కనుగొనడని కనుగొనడు. విశ్వాసం విశ్వాసమని కనుగొనడు. విశ్వాసం దొరకలే కనబడదు. కనబడదు అంటే మరి ఇప్పుడు ఈ 350 మంది ఏమవుతారు? పోయి యేసు అందిస్తారు అనుకుందాం. మరి మీకు అకౌంట్ వచ్చి వాళ్ళంతా ఉన్నారు కదా ఫాలో. ఈ రోజు ఉన్నటువంటి ఈ 350 కోట్ల మంది క్రీస్తు వచ్చినప్పటికీ 700 కోట్లు కావచ్చు. మరి ఇంత పాపులేషన్ పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో విశ్వాసము కనుగొనునా అంటే విశ్వాసులు ఉంటారు, కానీ ఏ విశ్వాసిని కనుగొనడు? నమ్మకూడనటువంటి విధానంలో నమ్ముకున్నటువంటి విశ్వాసులు గోకుల్లో ఉంటారు, కానీ వాళ్ళు ఉన్నావునే లేకున్నావు. కానీ నమ్మవలసినటువంటి విధానంలో నమ్మిన వారు మాత్రం ఒక్కరు కూడా ప్రభుకి కనబడరు. ఇదేంటండి? ఇంతకీ నమ్ముకోవలసిన విధానం, నమ్ముకోకూడనటువంటి విధానం అంటే ఇట్లా కూడా అనుకుంటారా జనాలు? నమ్ముకోకూడనటువంటి విధానంలో కూడా నమ్ముకుంటున్నారా? నమ్ముకోవలసిన విధానం ఏంటో తెలిసి నమ్ముకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారా? ఆలోచించాలి. ఇది ఎలక్షన్ల సీజన్. రాజకీయ నాయకులు చాలా బిజీ పండగ. ప్రతి రాజకీయవేత్త మాట్లాడేది పేదల విషయం, దానికి చాలా ప్రేమ. ప్రతి ఉపన్యాసం దేశం తిరుగుతున్నారు. పేదల యొక్క కూడు గూడు గుడ్డ ఆరోగ్యం వీటి చుట్టూ ఏం తిరుగుతుంటాయి సంఘాలని. మీరు ఎవరు? చంద్రబాబు సంఘం మీరు, ఇంకెవరున్నారు? రాజశేఖర్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగం మీరు, కిషన్ రెడ్డి ప్రసంగం మీరు, ఇక జగన్ ప్రసంగం మీరు, ఎవరి ప్రసంగం వెళ్ళినా వీటి చుట్టూ తిరుగుతుంది. ప్రజలకు కావాల్సింది కూడా అదే. అలా మాట్లాడిన వాడే వాళ్ళు గొప్ప నాయకుడు. మీరు గమనిస్తున్నారో లేదో కానీ మన బోధకులు బోధించేటువంటి ప్రసంగాలలో కూడా వీటి చుట్టే తిరుగుతాయి ప్రసంగాలు. మీరు కష్టాలలో ఉన్నారా? అయితే దేవుని యొద్దకు రండి. 5,000 మందికి ఆహారం పెట్టిన వాడు మీరు ఇప్పుడు ఉపాసంతో ఉంచుతాడా? రా. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా? దేవుని ఎదురు రా. అనారోగ్యంతో బాధపడుతున్నావా? దేవుని ఎదురు రా. కోర్టు సమస్యలతో ఉన్నావా? దేవుని ఎదురు రా. నీకు ఏ సమస్య ఉన్నా ఆపద మొక్కల వాడు ఆయన ఉన్నాడు, నీకు తెలుస్తా. తలనొప్పి ఉందా? టాబ్లెట్ వేసుకో, ప్రార్థన చేస్తే పోతుంది. వచ్చేసి టాబ్లెట్ ఏమో దైవ సొత్తు అయినట్టు టాబ్లెట్ వేసుకోకుండా మరి ఆకలేనప్పుడు అన్నం తినకు, ప్రార్థన చేసుకో. నాకు అప్పుడు మాత్రం కంచంలో పెట్టుకుంటే మనం ఈ మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేటువంటి మాటల
పిల్లల ఆ భావాన్ని మీరు ఆలోచిస్తూ ఉండాలి. వీళ్ళు ఎక్కడ దెబ్బతింటున్నారు అనే విషయాన్ని మీరు ఆలోచిస్తుండాలి. ఇదిగో మీరు ఏ సమస్యలతో ఉన్నా, ఏ అవసరాలతో ఉన్నా మీరు యేసయ్య ఎదురు రండి, దేవుని ఎదురుకి రండి, మీ అవసరాలను తీర్చేవారు. తలనొప్పి వస్తే ఆరోగ్య దగ్గరికి వెళ్తే అనాసిక వేసుకుంటే పోతుంది. ఇప్పుడు నువ్వు దేవుని ఎదురుకు వచ్చి ప్రార్థన చేయి అంటున్నావు అంటే దేవుడు ఎంత చికిత్సాడు, ఆయన ఆరోగ్య లేదా బియ్యం చిన్ని అవసరాలకి దేవుని పేరు చెప్పి దేవుని ఇంతకు రప్పించి దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని, ఆ దేవుని యొక్క మహిమను నువ్వు తగ్గించి చూపిస్తున్నావు అనేటువంటి విషయాన్ని నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు. వీరి ప్రసంగాలు దాని చుట్టే తిరుగుతూ ఉన్నాయి. మరి విశ్వాసంలో కావాల్సింది కూడా అదేనండి. ఏ ప్రసంగీకుడు ఆరోగ్యాల గురించి మాట్లాడుతాడు, ఏ ప్రసంగీకుడు ఆర్థిక సమస్యల గురించి మాట్లాడుతాడు, ఏ ప్రసంగీకుడు మానసిక సమస్యల గురించి మాట్లాడుతాడు, ఏ ప్రసంగీకుడు శరీర అవసరాల గురించి మాట్లాడుతాడు, ఏ ప్రసంగీకుడు ఈ జీవిత సుఖ సంతోష ఆనందాల గురించి మాట్లాడుతాడు, ఆ ప్రసంగీకుడే వాళ్ళ గొప్ప ప్రసంగీకుడు, గొప్ప పాలకుడు. నిజంగా ఇదిగో ఈ ప్రసంగీకుడికి దైవ అభిషేకం ఉంది, పట్టాభిషేకం ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, గొప్పగా వాడుకుంటున్నాడు దేవుడు, గొప్పగా వాడుకుంటున్న దేవుడు కాదు, దైవం సరే వారికి లేని వాడుకుంటున్న దేవుడు కాదు, దయ్యం. పిల్లల వీరి సంఘాలు కూడా వారి చుట్టే తిరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకు నమ్ముకోవాలి, దేని కోసం నమ్ముకోవాలి? మీరు చూస్తారు కదా కాపత్రాలు వాటిని చూస్తారు. నేను అనుకోలేదు అంటే సందర్భం వచ్చింది కనుక అన్ఎక్స్పెక్టెడ్గా జ్ఞాపకం చేస్తాను. ఇందులో పేరు మోసిన డైరెక్టర్ గాయన పేరు చెప్తే ప్రాబ్లంగా ఫీల్ అవ్వకూడదు. ఎవరైనా సరే నవ్వాలి, మనకి మనం సరి చేసుకోవాలి. కలవరి టెంపుల్ మరి పేరు సతీష్. దీంట్లో అన్ని కొన్ని చదువుతాడు, చాలా ఉన్నాయి, కొన్ని చదువు. నేను అస్తమాతో బాధపడుతూ కలవరి టెంపుల్ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నాను. ఆ రోజు నా చుట్టూ ఉన్నవాడు కలిసి చేసిన ప్రార్థన ద్వారా దేవుడు నన్ను స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మా అన్నయ్యకు మాత్రం బోన్ క్యాన్సర్తో బాధపడుతూ ఉండగా కలవరి టెంపుల్ ప్రార్థన ద్వారా పాపము బోన్ క్యాన్సర్ని దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచాడు. నేను టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నాను. అదే సమయంలో కామెరూన్ కూడా వచ్చి లివర్ పెరిగి చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు కలవరి ప్రార్థన ద్వారా నేను స్వస్థపరచబడ్డాను. మా తాతయ్య పారాలసిస్తో చాలా సీరియస్ కండిషన్లో ఉండగా కలవరి టెంపుల్ ప్రార్థన సహాయం కోరగా దేవుడు తనను స్వస్థపరిచాడు. ఇప్పుడు తాను చక్కగా నడవగలుగుతున్నాడు. నా మనవారు కీర్తనకు కామెరూన్ వచ్చాయి. అనేక హాస్పిటల్స్లో చూపించిన తగ్గని సమయంలో కలవరి టెంపుల్ తీసుకురాగా దేవుడు స్వస్థపరిచాడు. పాపయ్యకు ఆరోగ్యంగా ఉంది. నాకు అకస్మాత్తుగా రక్తకణాలు తగ్గి కోపాలకు వెళ్ళిన సమయంలో కలవరి ప్రేమ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతంగా బ్లడ్ సెల్స్ పెంచి నన్ను పూర్తిగా స్వస్థపరిచాడు. నేను ఎస్ఐ ఉద్యోగం కొరకు అప్లై చేసి ఈవెంట్స్లో పాల్గొనే ముందు ఉపవాస ప్రార్థనలో ఆదివారం ఆరాధనలో పాల్గొని తర్వాత వెళ్ళి పాల్గొన్న ఈవెంట్స్ అన్నింటిలో సెలెక్ట్ అయ్యాను. నా భార్య 4వ నెల గర్భిణిగా ఉన్న సమయంలో గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, అబార్షన్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్స్ అన్నారు. ఆ సమయంలో మేము కలవరి ప్రేయర్ టవర్కి ఫోన్ చేసి ప్రార్థన సహాయం కోరగా దేవుడు తనను స్వస్థపరిచి చక్కని కుమారుడిని అనుగ్రహించాడు. అనేకుల జీవితాల్లో దేవుడు చేస్తున్న అద్భుత కార్యములు మీరు స్వతంత్రించుకున్నటకు రండి. యేసు పిలుస్తున్నాడు, రండి. ఇందులో ఇందాక చదివినటువంటి దాంట్లో రోగాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. అంతేగాని పరలోకం గురించి కానీ
నిత్య జీవం గురించి కానీ ఏమైనా మీకు కనబడిందంటే ఇంత పెద్ద లిస్ట్, ఇంత పెద్ద లిస్ట్. అంటే ఇప్పుడు మీరు అందరూ అక్కడికి వచ్చింది దేనికోసం అన్నమాట? శరీర అవసరాలను తీర్చుకోవడం కోసం కదా. అంటే వారు అక్కడికి వచ్చారంటే వారికి పిలిచిద్దరు, దాన్ని పిలిచిద్దరు బోధన పెట్టి కాదన్నాడు కాదు, బోధన వల్ల పిలిచాడు, పిలువబడిన వాళ్ళు ఆశపడేలా వచ్చి. ఇక మీరు చెప్పినటువంటిది అయిందా కాదనేటువంటి నాకు అనగలన దాని గురించి అవి మరో సందర్భంలో ఇలా మీరు నమ్ముకున్నారు కదా. ఇప్పుడు ఇది భవిష్యత్తు, ఇప్పుడు మీరు బాగున్నా ఉన్నారు కదా, బాగున్నా అనుకున్నటువంటి మీ భవిష్యత్తు ఏంటి అని మనం ఆలోచిస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే ఈ జీవిత కాలం మట్టుకే, అంటే ఏ జీవితం అన్నమాట? శరీర జీవితం, జనన మరణముల మధ్య ఉండేటువంటి శరీర జీవితం. ఈ శరీర జీవితంలో ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, వస్త్రం అవసరం ఉంటుంది, గూడు అవసరం ఉంటుంది, ఆరోగ్య బాధలు ఉంటాయి, ఇంకా ఉద్యోగ అవసరాలు ఉంటాయి, ఇంకా ఎన్నెన్నో అవసరాలు ఉంటాయి. వీటి కోసమే నీవు క్రీస్తు నొద్దకు వచ్చిన ఎడల, వీటి కోసమే నీవు నిరీక్షణ కలిగి ఉన్న ఎడల, వీటి కోసమే నీవు క్రీస్తును నమ్ముకున్న ఎడల, మనుషులందరికంటే నమ్మని వారి కంటే కూడా, అంటే మనుషులందరికంటే మనుషులందరికంటే అంటే నమ్మని వారి కంటే కూడా దౌర్భాగ్యులమై ఉందో. ఇందుకోసము నమ్ముకున్నటువంటి వారు ధన్యుల దౌర్భాగ్యుల? దౌర్భాగ్యులు. దౌర్భాగ్యులు అంటే ఆశీర్వాదం అంటే భయంకరమైనటువంటి శాపం. శాపం అంటే దాని అర్థం తెలుసా? దౌర్భాగ్యం మీరు అంటున్నారంటే మీరు నాశనం అయిపోతారు, మీరు చస్తారు, మీరు చస్తారు, నరకానికి వెళ్ళిపోతారు, మీరు నరకానికి వెళ్ళిపోతారు. ఈ శరీరం కోసమే మీరు నమ్ముకుంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు. దౌర్భాగ్యులు. దౌర్భాగ్యం అంటే మీరు దౌర్భాగ్యులు అవ్వడానికి గల కారణం ఎవరండి? మీరు దౌర్భాగ్యులు అవ్వడానికి గల కారణం ఎవరు? చెప్పండి మేడం, చెప్పండి. క్రైస్తవులు ఉన్నాయి, దౌర్భాగ్యులు ఉన్నారా? బోధకులు, అందుకోసమై పిలిచిన బోధకులు. బోధకులారా మీకు దండం పెట్టి చెప్తున్నాను, ప్రజలను దౌర్భాగ్యం చేయకండి. ప్రజల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టకండి. నాయకులు మీరు ఏం చెప్తే అది దైవవాక్కు అనుకుంటున్నారు. మీరు మిమ్మల్ని దైవాంశ సంభూతుడుగా చూస్తున్నారు. మీ మీద ఆధారపడ్డారు. వారు మిమ్మల్ని వారు మీ మీద ఆధారపడ్డప్పుడు, వారు మిమ్మల్ని నమ్ముకొని వస్తున్నప్పుడు వారి నమ్మకాన్ని గొప్ప చేయకండి. వారి నమ్మకాన్ని గొప్ప చేయకండి. బోధకుల అందుకు విడవకండి, అందుకు విడవకండి. మీ జనాలు పెంచుకోవడం కోసము, మీ ప్రాపర్టీలను పెంచుకోవడం కోసము ఆ పని చేయకండి. అలా సంపాదించిన మార్గాలు వేరే ఉన్నాయి. ఒక అంబానీ వాళ్ళు సంపాదించడం లేదా? బిల్ గేట్స్ సంపాదించలేదా? సంపాదించడానికి నీకు వేరే వృత్తులు ఉన్నాయి, చేసుకో. కానీ ఈ వృత్తి నేర్చుకొని ఆ వృత్తి సంపాదనకు ధ్యేయంగా పెట్టుకోరు. తప్పదు, తప్పు. అలా చేయకండి. మీరు మోసపోతున్నారు, ప్రజలని మోసం చేస్తున్నారు. బోధకుడా అలా పిలవకండి. విశ్వాసులారా అందుకోసమై నమ్మకండి. బోధన ఏది చెప్తే అది నిజమే తప్పకండి. అలా ఉన్నదో లేదో అని బైబిల్ తెరిచి చూడండి, చూడండి. అందుకు నమ్ము. మరి ఇలా ఇందుకోసమే నమ్ముకున్న వారు లోకంలో ఉన్నారంటారా లేదా? అయ్యా ఎప్పుడు దేవుడు నమ్ముకున్నామంటే, ఇదిగో మా ఆయన బ్లడ్ క్యాన్సర్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి మీరు నమ్ముకోమని మీ ఆయనకి స్వస్థ జరుగుతుందని చెప్పారు.
నేను అనుకోవడానికి అద్భుతంగా ఆయన విశ్వాసం జరిగింది. విశ్వాసంలో అంటే ఇప్పుడు దేనికోసం నమ్ముకున్నావు? శరీరం కోసం నమ్ముకున్న నీవు ఇప్పుడు ధనిరాలు దౌర్భాగ్యాలు. ఇలాంటి దౌర్భాగ్యం ప్రపంచంలో ఎంతమంది రాశారు? 350 కోట్ల మందిలో దౌర్భాగ్యం ఎంతమంది? అందరూ వాళ్ళకి చెప్పలేదు కానీ అందరూ అని చెప్పలేదు. కొంతమంది దైవాలు ఉంటారు, కొంతమంది ఇబ్బందులు ఉంటారు. కానీ మెజారిటీ దౌర్భాగ్యం. రైట్, ఇంతకీ ఎందుకు నమ్ముకోవాలి తెలియదు. వీటి కోసమే నమ్ముకోండి అని నువ్వు చెప్తే ఎవరు ఇలా సాక్ష్యాలు రాశారు కదా బాగా. ఇలాంటి సాక్ష్యాలు సిరి స్థాయి నమ్ముకున్న వాళ్ళు కూడా ఇస్తున్నారు, అల్లా నమ్ముకున్న వాళ్ళు కూడా ఇస్తున్నారు. మరి నీ గొప్పతనం పోటీ, నీ గొప్పతనం. ఎవరు చేయలేనిది నువ్వు చెయ్యగలగాలి, ఎవరు ఇవ్వలేనిది ఇక నువ్వు ఇవ్వగలగాలి, ఎవరికి దక్కలేని ఈ క్రైస్తవుడికి దక్కాలి. అవునా? అప్పుడు క్రైస్తవ్యం అంటే గొప్పతనం, క్రైస్తవ్యానికి గొప్పతనం, క్రైస్తవుల దేవుడికి మహిమ. విశ్వాసం ఫలం ఏమిటి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనా సత్యమును మహిమాయుక్తమునైన మాట చూసి మీరు కొంచెం చదివినటువంటి ఆ మాట కొంచెం గుర్తు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమిస్తున్నారు. మీరు ఆయన ప్రేమిస్తున్నారు. మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు విశ్వాసమునకు ఫలమును మనం చూడలేదు కానీ దేవుడు చెప్పినట్టు చారణం బట్టి ఆయన నమ్ముతున్నాము. దేవుడు చెప్పినట్టు చారణం బట్టి ఆవిడికి తెలుసుకుని నమ్ముతున్నాం. మీరు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ. ఎంత చక్కగా చూడండి. మీ విశ్వాసమునకు ఫలం ఏంటండి? ఆత్మరక్షణ. ఆత్మకు బ్రతుకు, ఆత్మకు భవిష్యత్తు, ఆత్మకు నిత్య జీవం అనుగ్రహింపబడుతుంది, పరలోకము చేర్చబడుతుంది. నీ శరీరంలో ఆత్మ అనేది నీవున్నావు. నీవు వేరు, నీ శరీరం వేరు. శరీరం కొన్ని రోజుల నుండి మట్టిలో కలిసిపోయి నీవు మాత్రం కడగాలు ఉండవలసి ఉంటే పర్వతంలో ఉండాలి, గురి తప్పితే పాతాళ నరకంలో ఉండాలి. మట్టిలో కలిసిపోయేటువంటి దానికి మనం ప్రభుత్వం నమ్ముకుంటే ప్రయోజనం ఏంటంటే ఉండబోయేటువంటి ఆత్మ కోసం మనం నమ్ముకోవాలి. అది అక్కడ చక్కగా చెప్పాడు. మీ విశ్వాసమునకు ఫలం ఏంటంటే ఆత్మరక్షణ. అందుకోసం నమ్ముకోవాలి. అందుకోసం రైట్. ఇప్పుడు ఆత్మరక్షణ కోసం మాత్రమే నమ్ముకున్నానండి, శరీరాన్ని గురించి నేను కించిత్ కూడా ఆలోచించలేదండి అని నిజాయితీగా చెప్పగలిగేటువంటి ధైర్యం ఉన్న క్రైస్తవులు ఎవరు చెప్పండి? ఎవరి గ్రౌండ్లు అన్ని నిండిపోతున్నాయి ముక్కలుగా. ఏ విశ్వాసంతో నమ్మకూడనటువంటి విధానంలో నమ్మిన విశ్వాసంతో. ఇలాంటి చోటనండి కుర్చీలు ఖాళీగా ఉంటున్నాయి కదా. నమ్మవలసినటువంటి విధానంలో నమ్మిన వారిని పరలోకం వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే దీని బట్టి సంఖ్య ఎంతమంది తెలుస్తున్నమాట?
చాలా మందికి సత్యం తెలియదు. అంటే సత్యం తెలియనటువంటి గుంపు పెద్దలు దాని స్మరణలు కూడా అంటే అమ్మో అక్కడ భక్తి పొంగి రోజున్నది పొరగటగా పొగిపాటగా నాశనం అనేది అలా పారిపోతున్నది. నాశనం అనేది చివరి మార్చుకుంటుంది. యేసు ప్రభువు వారు ఒకనొక సమయంలో మొదల కాలంలో తిబెరియా అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళారు. అది సముద్రపు అద్దరి గలిలయ దేశంలో ఉంది. అక్కడికి వెళ్ళి బోధ చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి అనేకులు స్వస్థపరిచారు, సూర్యక్రియలు చేశారు. దాన్ని చూసిన చెరువు ఇంకా ముక్కలుగా రాత్రి అది యాదృష్టికంగా ఏమైపోయిందంటే అస్కా పండగ. అప్పుడు ధర్మశాస్త్రానుసారంగా కానీ వివిధ ఆచారం కానీ అస్కా పండుగ నాడు రొట్టెలను పూజించాలి. అప్పుడు యేసు ప్రభువు వారు శిష్యులతో ఈరోజు అస్కాగా మరి వీరికి ఊరికి పంపిస్తే బాగుంది కదా, వీరికి మరి రొట్టె ఇచ్చి పంపించాలి. పిలుపుతో ఆ మాట చెప్తున్నాడు. పిలుపు అది ఇంతమందికి రొట్టెలు పెట్టడం అంటే సామాన్యమా? ఎదులేదన్నా రెండు ఆరంభం కావాలి. అప్పుడు ఆంధ్రయ్య గారు చిన్న పిల్లవాడిగా 5 రొట్టెలు 2 చేతులు తీసుకొచ్చి పంపించి ప్రభు 5 రొట్టెలు 2 చేతులు కనబడ్డాయి, ఆయన ఇంతమందికి రొట్టె వెంటనే ప్రభు అంటే కూర్చున్న పెట్టండి వడ్డించండి ఆయన వడ్డించండి. ఎంతగా వడ్డించారంటే సరే చేపలు కూడా వారికి ఇష్టమైనన్ని అన్నారు. చేపలు కూడా వారికి ఇష్టమైనంత పెట్టారు. రొట్టెలు కాదు, చేపలు కూడా. మనం తినేటప్పుడు ఎప్పుడు బాగుంటుంది, పీస్ తక్కువ అయ్యో మమ్మీ అయితే కాదులే తృప్తి కట్టలేదు. కానీ పడుకోండి అంతమంది వారికి ఇష్టమైనట్టు వెళ్ళారు. వారు కూడా ఎలా వెళ్ళాక తృప్తిగా వెళ్ళారు. చూడండి లూకా సువార్త యోహాను సువార్త 6వ అధ్యాయము 10 వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 10 వరకు వచ్చిన యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండేది కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని 5,000 మంది పురుషులు కూర్చున్నారు. అంటే స్త్రీల మంది ఇంచుమించు వాళ్ళు అంతే. అది మరి పిల్లలతో స్త్రీల ఇంచుమించు దాంట్లో కూర్చున్నారంటే మరి పిల్లలు ఎంతమంది? ఇక్కడ ఒకరు 2 ముగ్గురు 6 ఏం లేదు. అప్పుడు మరి అంతమంది పెళ్ళి అంటే 8,000 మంది ఉంటారు. ఇంచుమించు 20,000 క్లాసులు లేరు. అంతమంది భోజనం పెట్టారు. ఎలా పెట్టారట చూడండి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. ఎంత వడ్డించారు? వారికి ఇష్టమైనంత. అంటే ఎన్ని కావాలంటే అని పెట్టారు. వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని చెప్పారు. వారు ఎలా తిన్నారట? వారు తృప్తిగా తిన్న తర్వాత అంటే ఎలా తిన్నారు? ఇష్టమైన చేపలు వడ్డించబడ్డారు. వారు తృప్తిగా భోజనం చేశారు. తృప్తిగా తిని ఏమన్న తర్వాత అంటే బయట క్యాంప్ పెట్టుకున్నారు, మీటింగ్ పెట్టుకున్నారు. వచ్చిందని ఏమైనా ఆలోచించారు సార్? ఏమైనా మరి
మన రాజులున్న పీడించి మన దగ్గర పన్నులు వసూలు చేయలేదు అంతే. ఏనాడన్నా మన ఇలా భోజనం పెట్టారా మన రాజులు? మన కానీ మన ఇద్దరు నయా పైసా ఆశించకుండా ఇంత చక్కగా అద్భుతంగా మన భోజనం పెట్టారు. లేని దాన్ని ఉన్నట్టుగా తీసుకొచ్చారు. ఇంతటి గొప్పవాడు, ఇంతటి మహానుభావుడు. లక్ష్యం వేరు, వీరు చేసినటువంటి ఆలోచన వేరు. నా లక్ష్యాన్ని నేను నెరవేర్చకుండా ఇక్కడ నేను రాజకీయాన్ని వైభవాన్ని నేను అనుభవించదలుచుకోలేదు. కానీ వీరుంటే వీరు ఎలాగైనా రాజుగా చేసేటట్టున్నారు అని చెప్పి వారికి చెప్పా పెట్టకుండా పారిపోయాడు. కొండల మీద పారిపోయాడు. చెప్పా పెట్టకుండా పారిపోయాడు. చూడండి, కాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి అవకాశాన్ని కాళ్ళ అందుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఈ రాజరికం వద్దు, ఈ పదములు నాకు వద్దు, నా లక్ష్యం వేరు. పరం నుండి ఏమునకు వచ్చింది నా కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి, ఈ పాపలను రక్షించడానికి మాత్రమే, రాజరికం చేయడానికి కాదు అని అలా కాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి అవకాశాన్ని కాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయాడు. ఈ రోజు అదే అధికారాల కోసం కాళ్ళ బేరాలు పెడుతున్నారు. ఎంత బయలుదేరు దాన్ని బయలుపడు సిరిచే ఆయన మారిపోయాడు. వీళ్ళు వెయిటింగ్ చేశారు. సాయంత్రం అయింది, సూర్యాస్తమయం, ఇక రావలేదు. నెక్స్ట్ డే చూసుకుని పొలం పనిచేయాలి, వెళ్ళిపోయారు. వీరు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు వచ్చి శిష్యులను కనుక్కొని కబర్నహూమునకు వెళ్ళిపోయాడు. కబర్నహూమునకు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వీళ్ళు అలర్ట్ టిఫిన్ టైం అయింది కదా, టిఫిన్ టైం అవ్వగానే మళ్ళీ వీళ్ళకి ఎవరు వచ్చారు? ఎవరికి వీళ్ళు పొడి లాంటి ఇచ్చడం, వండించడం, కలగడం, పెట్టడం అదే లేదుగా. ఎవరికి వినిపించడం, రొట్టెలు అన్నీ ఏం లేదుగా. ఆకలి అయిందా? రైట్ అగే ప్రభు లేదు. రమ్ ఫర్ జీసస్. ప్రభు ఎందుకు బలిదేవిని ప్రార్థించారు? వచ్చేసారు. మరి ఎక్కడికి చెప్తారు? చక్కగా మళ్ళీ ఆ తెవరియా ప్రాంతానికి వచ్చేసారు. కానీ ప్రభు అక్కడ లేదు. అరే లేదే, ప్రభు లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? నిన్న ఎక్కడికి మారిపోయాడు, కానీ ఎక్కడికి వెళ్తామో చెప్పలేదే. ఎవరికి ఏమన్నా సార్? నాకు తెలియదా? అది నాకు తెలియదు, నీకు తెలియదు, మరి ఎక్కడ వెళ్ళినట్టు? వాటి మీద అడిగేటండి అక్కడ అమ్మలేదు. అది చిన్న పర్వతాన్ని పెట్టి వాటిని తీసుకున్నాను. చాలా పట్టుకుంటూ మెత్తికి ప్రభుత్వం కొరకు వచ్చుకున్నాను. ఆయన ఎందుకంటే ఎవరు మాట్లాడుతున్నావు తెలుసా? ప్రభు ఎప్పుడు వచ్చింది ఇక్కడికి? మాట మాత్రమే చెప్పలేదండి. ఏంటంటే మాట మాత్రమే చెప్పకుండా వచ్చేసారు అన్న. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అది హృదయం ఎరిగేవాళ్ళు కదా. ప్రభు ఒక మాట్లాడాలి. ఏమన్నాడు? అదే యోహాను సువార్తను అదే 6వ అధ్యాయంలో 27వ వచనం. యేసు మీరు సూచనలను చూచడం వల్ల కాదు, రొట్టెలు భుజించి తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుతున్నారు. తిండి కోసమే నన్ను వెతుకుతున్నారు. వీళ్ళదే విశ్వాసం, తిండి విశ్వాసం. అందుకే నమ్మవలసిన విధానంలో నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది? వీళ్ళ తిండి విశ్వాసం. అందుకే ఏమన్నాడంటే 27వ వచనంలో క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడకండి. శరీరం క్షయమైపోయేది, ఈ శరీరానికి పెట్టే భోజనము క్షయమైపోయేది. ఈ క్షయమైపోయేటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడకండి. మీరు తీవ్రమైన నుండి ఇక్కడ దాకా వచ్చారు. దీనికి ఇంత కష్టం అవసరమా అన్నాడు. దీనికి ఇంత కష్టం అవసరం లేదు. క్షయమైపోయేటువంటి ఆహారం కోసం మీరు కష్టపడండి, కానీ నిత్య జీవమును కలగజేయు అక్షయమైనటువంటి ఆహారం కొరకే మీరు కష్టపడండి. అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి, అది మీకు నిత్య జీవమును ఇస్తుంది అన్న. నిత్యము జీవించేది ఏది? ఆత్మ. ఆత్మకు నిత్య జీవమునిచ్చే ఆహారం ఏది? వాక్యం.
వాక్యం. దేనికోసం కష్టపడ్డాడు అంటున్నాడు? వాక్యం కోసం మీరు కష్టపడండి. వాక్యం అనే ఆహారాన్ని మీరు సంపాదించుకోండి. అంటే క్షయమైపోయేటువంటి దానికోసం మనం కష్టపడకూడదు, అక్షయమైనటువంటి దానికోసం మనం కష్టపడాలి. అక్షయమైనటువంటి దానికోసం అని చెప్పిన తర్వాత విన్నారని కొంచెం డల్ అయిపోయే ఫేస్. ప్రభు ఇలా మాట్లాడే కావాలేదనుకున్నాను, డల్ అయిపోయింది. తర్వాత తీర్పుని అయ్యా మరి మీరు కష్టపడండి అన్నారు. మరి మేము కష్టపడడానికి ఏ మంచి కార్యములు ఉన్నాయి అన్నారు. ఏ మంచి కార్యములు ఉన్నాయి? అప్పుడు ఆయన అన్నాడు, మీరు నన్ను నమ్ముకోవడమే మంచి కార్యము అన్నాడు. నన్ను నమ్ముకోవడమే మంచి కార్యము అన్నాడు. నిన్ను నమ్మడానికి నువ్వు ఏ సూచక్రియ మాకు చూపిస్తున్నావు అన్నాడు. చూడు వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తున్నాను అంటే వాళ్ళ సైకాలజీ బాగా అర్థం చేసుకుని, నిన్ను నమ్మడానికి మాకు ఏ సూచక్రియలు చూపిస్తున్నావు? ఎవరు ఇందాక రొట్టెలు తిన్నా తెలవలేదు అక్కడ సూచక్రియ, చేపలు తిన్నా తెలియలేదా సూచక్రియ? అన్ని చూసినా మళ్ళీ అది నువ్వు ఏ సూచక్రియలు మాకు చూపిస్తున్నావు? మా పితరుల మోషే అయితే మా మాటకు మన్నాను గురించి భోజనం పెట్టాడు. మరి నువ్వే సూచక్రియ చూపిస్తున్నావు? మళ్ళీ ఏది దేని జ్ఞాపకం చేస్తున్నారు? వాళ్ళు మళ్ళీ భోజనాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మళ్ళీ భోజనాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మోషే అయితే మన్నాను గురించాడు, సూచక్రియ చూపించాడు. నువ్వే చూపిస్తున్నావు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇది మోషే మీకు ఇవ్వలేదు, నా తండ్రి దేవుడే మీకు ఇచ్చాడు. ఇదిగో నేను ఇచ్చేటువంటి మోషే ఇచ్చినటువంటి ఆహారం తిన్నటువంటి వాడు మరలా ఆకలి ఉన్నాడు. ఇది నేను ఇచ్చేటువంటి ఆహారం భుజించినటువంటి వాడు మరెన్నటికి ఆకలి ఉన్నాడు, మరెన్నటికి దాహం ఉన్నాడు. వారికి జీవజలాలు ఇస్తారు, వారికి జీవజలాలు ఇస్తారు. ఇది చెప్పగానే వాడు అంటున్నారు, ఇదేదో బాగుంది ప్రభు, ఇక మాకు ఆకలి నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవటం, నువ్వు అక్కడ దాకా పరిగెత్తడం ఎంత తీసుకెళ్ళి నువ్వు ఒక్కసారి ఈ ఆకలి కానీ ఆహారం ఏదో దాహం కానీ నీరేదో ఇచ్చావనుకో ఇవి పుచ్చుకుంటాం, ఇక నువ్వు ఎక్కడ వెళ్ళావు అన్నారండి. అలాగే అన్నా వాళ్ళు విన్నాను ఎక్కడ అంటే కింద వచ్చిన 33 నుండి చదవండి సార్. 33 నుండి చదవండి. పరలోకములో నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమని, ఈ ఆహారం మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించమని. అంటే మీరు లోకమంతా తిండిలోనే, ఎవరికి పోయింది తిండికే, మళ్ళీ కట్టడముకు వచ్చింది తిండికే. అక్కడ మాట్లాడుతున్నది కూడా ప్రభు భవిష్యత్తులో మాకు ఎలాంటి సూచక్రియలు చేస్తాం, ఎలాంటి ఆహారాన్ని మాకు ఇస్తాం? వీళ్ళ తిండిలో తిండిపోదు. ఇలాంటి వారి కోసం నేను ఫుడ్ వరల్డ్ వస్తున్నాను. ఏ వరల్డ్? ఆహార ప్రపంచం అంట. ఈ ప్రపంచం సరిపోదు, దేవుడు చేసిన ఈ ప్రపంచం సరిపోదు. ఆహార ప్రపంచం అంటే అందులో పెద్దది. దుబాయ్లో ఏ వంటకాలు ఉంటాయో అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. చైనాలో ఏ వంటకాలు ఉంటాయో ఆ చిరపుడు అన్నీ ఉంటాయి, పాములు అవన్నీ ఉంటాయి. ఆస్ట్రేలియాలో ఏం దొరుకుతాయో ఇక్కడ దొరుకుతాయి, రష్యాలో ఏం దొరుకుతాయో అవి ఇక్కడ ఫుడ్ వరల్డ్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఏమేమి ఉన్నాయని అడిగాము. నువ్వు అమ్మాయిలు అనుకుంటారు ఏమేమి అక్కడ వెళ్ళని అడిగాము, వాడిని ఒక మీద ఉప్పు పడేస్తారు. దాని మెను అంటే అనేక ఉన్నది, అనేక. ఇప్పుడు అందరూ వరుసపెట్టి చదువుతూ ఉంటాం. చికెన్ 65 అలా ఉంటుంది. అంటే చికెన్ వంటకాలలో అది 65వ రకం ఉంది అర్థం. అంటే అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళను ఉద్దేశించి ఇలాంటి వరల్డ్లు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే తిండి గుర్తు అంతగా ఉంటారు. తిండి కోసం ఏమైనా చేసేవారు ఉన్నారు, తిండి కోసం జీవితాలనే భవిష్యత్తుని పాడు చేసుకున్న వారు ఉన్నారు. ఆదాము అవ్వలు ఆజ్ఞాతిగా వచ్చేసింది దేనికోసం? తిండి కోసమే కదా. అవునండి. అలాగే ఏషావు తన జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయింది దేనికోసం అంటే
తిండి కోసమే కదా, తిండి కోసం. అలాగే ఇశ్రాయేలీయులు ఆ సీనాయి అరణ్యంలో 23,000 మంది కూలిపోయారు. దేనికోసం? ఊరేడు గుట్టల కూడా తిండి కోసమే, తిండి కోసం. చివరికి ఇది ప్రభు పట్ల ఆచరించడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏం చేశారంటే బహుగా నిర్వహించలేదు. ఎవరు రొట్టె అందరూ పంచుకోవాలని ఏర్పాటు చేస్తే ముందు వచ్చిన వాళ్ళు ముందుగా ఆచేశారు. ఆహారం అంటే తిండాలంటే తినేశారు. అలా తిండిపోతుంటారు. అలాంటి దానికోసం మీరు కష్టపడాలి. అయితే మనం దాన్ని దయచేయమని వాళ్ళ కారణం అప్పుడు ఆయన అన్నారు, ఇది ఆహారం నేనే బిడ్డలు ఈయన దిగది రాలేదు. కానీ ఆయన భావం ఏంటంటే నేను వాక్యమై ఉన్న ఆహారంలో నేను వాక్యమునై ఉన్నాను. చదువుతున్నాను, వాక్యమే శరీరదానే ప్రభాసం. నేను వాక్యమునై ఉన్నాను, ఈ వాక్యమైనటువంటి ఆహారం తినాలి అని ఆయన చెప్పారు. కానీ వాళ్ళకి శరీర ఆహారం గురించి చెప్పినట్టు అర్థమవుతారు, కానీ ఆత్మాహారం గురించి చెప్పినట్టు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ ధ్యాస యావంత ఎప్పుడు దేని తిరుగుతూ ఉంటుంది? శరీర ఆహారం చుట్టే. ఇప్పుడు ఈయన ఆత్మాహారం గురించి చెప్పినప్పుడు వాళ్ళు తలకెక్కలేదు. ఈయనేంటి నన్ను దిగు అంటున్నాడు, మనుషులు కనబడుతున్నారు అని అంటున్నారు. ఏం చేశారు? శిష్యులలో కూడా నుండి అందరూ వెనక తీసి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. 66 వచ్చిన అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. అందరూ వెనక వెళ్ళిపోయారు. అంటే చూసారు, శరీర ఆహారం పెడతారంటే అందరూ ఇచ్చేసారు. దానికోసం మీరు కష్టపడకండి, ఆత్మ ఆహారం కోసం మీరు కష్టపడండి, అది నా యొక్క తీసుకోండి అంటే ఇది మాకు ఉపయోగి అందరూ వెళ్ళిపోయారు. అవునండి, వాక్యం ఉన్నట్లుగా చెబుతాము రండి అంటే ఎవరు రారండి. మీకు కావాల్సింది ఏదో మాకు తెలుసు, మేము ఇస్తాము రండి అంటే అప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు పేతురుతో మాట్లాడారు. అప్పుడు యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని విన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. పేతురు అండ్ కో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నారంటే, నీ వెళ్ళాలిగా, నీ దగ్గర నిత్య జీవపు మాటలు ఉన్నాయి. ఇంకెక్కడ ప్రభు అంటే వీళ్ళకి అర్థమైంది కనుక వీళ్ళు శరీర ఆహారం కోసము తాగుతారు, ఆత్మాహారం కోసమే వీళ్ళు తాగుతారు. ప్రభు అంటే ప్రజలు ఆ రోజు ఆ విధంగా ఆలోచించారు. ఈ రోజు కూడా ప్రభువును ఈ బోధకులైనటువంటి వారు ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు చూడండి, ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది యేసుతో రండి, యేసు పిలుచుతున్నారు. ఆ పిలుపులో ఎలాంటి మాటలు చెప్తున్నారు? మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా, అవసరాలతో ఉన్నారా, కోర్టు సమస్యలా, గుండె సమస్య, కిడ్నీ సమస్య, ఆర్థిక సమస్యలా, మీరు ఏ సమస్య అయినా సరే ఎదుగు మీరు దేవుని ఎదుగు రండి, దేవుని నమ్ముకోండి, ప్రార్థన చేయడానికి దేవుని అలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దేవుని అలా ప్రభుని అలా పరిచయం చేస్తున్నారు. ప్రభుని అలా అసలు ప్రభు పరలోకంలోని ఇహలోకంలోనికి వచ్చింది ఎందుకు? శరీర అవసరాలను తీర్చడానిక, ఆత్మ రక్షణను అందించడానిక. వచనం ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. క్రీస్తుని ఎందుకు అనుగ్రహించాడట? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశించక నిత్య జీవము పొందునట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవమును ఇవ్వటానికి యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడా? శరీర జీవితాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడా? నిత్య జీవితాన్ని ఇవ్వడానికి 4వ అధ్యాయం 40 వచనం.
6వ అధ్యాయం 20వ వచనం. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వారిని లేపుదును. దేవుని చిత్తం ఏంటంటే విశ్వాసం ఉంచు ప్రతి వాడు నిత్య జీవము పొందడం. నిత్య జీవం పొందడం. నిత్య జీవం పొందాలని, ఆత్మరక్షణను పొందుకోవాలని దేవుడు ప్రభుని ఈ లోకంలోకి పంపిస్తే దాన్ని అర్థం చేసుకోలేనటువంటి ఈ ప్రపంచం తత్కాలిక అవసరాలను తీర్చుకోవడానికి ప్రభువును అలా వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నం చేసినటువంటి వీళ్ళందరూ కూడా పాతాళంలోకి జారిపోతున్నారు. పరలోకానికి వెళ్ళలేకపోతున్నారు. పరలోకానికి వెళ్ళాలంటే శరీరం కోసం నమ్మవలసిన విధానంలో నమ్ముకోవాలి. ఆత్మ బలం ఉన్నది, ఆత్మలో జీవితం ఉన్నది. ఆ ఆత్మ జీవితాన్ని అనుగ్రహించేటువంటి వారు క్రీస్తు యేసని. అందుకోసం నేను క్రీస్తు యేసుతో రావాలి. అందుకోసం నేను క్రీస్తుని నమ్ముకోవాలి. అందుకోసం నేను క్రీస్తుని నమ్ముకోవాలి. అలనాటి ఒక పేతురు దేనికోసం నమ్ముకున్నారు? అయ్యా మేము అన్ని విడిచిపెట్టి వచ్చాను. అన్నీ విడిచిపెట్టాము. అయితే నీకన్నిటికంటే ముఖ్యంగా నిత్య జీవం నీకు అనుగ్రహింపబడుతుంది అన్నారు. అవునా? ఒక పౌరుడు దేని కోసం వచ్చాడు? తన కుటుంబంతో విడిచిపెట్టి వచ్చాడు. ఒక స్థితిలో దేని కోసం వచ్చాడు? ఒక మర్యాద దేని కోసం వచ్చాడు? ఒక దశలో దేని కోసం వచ్చాడు? వీళ్ళందరినీ ఆలోచిస్తే శరీర అవసరాలు నిజంగా భక్తుల శాస్త్రమైనటువంటి భక్తులని మీరు ఆలోచించగలిగితే శరీర అవసరాల కోసం ఆలోచన మనకి కారణం. కనుక మనం కూడా శరీరాల కోసం కాకుండా శరీరాల కోసం కాకుండా ఆత్మరక్షణ సాధించడానికి ఏదో ఒక పౌరుడు ఏ విధంగా సాధించాడు తగ్గించుకున్నాడు. శిష్యుడు ఏ విధంగా అయితే అపోస్తలులు ఏ విధంగా సాధించి తగ్గించుకున్నారు. ఒక మోషే దేవుడు పెట్టుకుంటున్నాడు. అలాగే ఒక ఏరియా దేవుడు, ఒక దావీదు దేవుడు పెట్టుకుంటున్నాడు. ఒక పౌరుడు దేవుడిని పెట్టుకుంటున్నాడు. మెప్పించాడు, ఒప్పించాడు. అలా ఆశీర్వాదం పాపులైన మరొక రాజ్యానికి వాసి మనము కూడా ఈరోజు దేవుడిని మెప్పించగలిగేటువంటి వారు కావాలి. మెప్పించేయగలిగేటువంటి వారు కావాలి. ఎందుకు నమ్ముకునేది ఆత్మ కోసం నమ్ముకోవాలి. అమాయకులైనటువంటి వారు నమ్ముకోకుండా విధానంలో నమ్ముకునే నిబంధనలో ఉన్నారు. మేము విశ్వాసంతో ఉన్నాము. ప్రభు వచ్చినప్పుడు ఎంత పడుతాం, కానీ వచ్చినప్పుడు తెలుస్తుంది తీగిపోతుంది. అలాంటి వారి విషయంలో మనం జారి ఉండాలి. అలాంటి వారిని మనం మేలుకొల్పాలి. వారి మనోనేతలు తెరవాలి. వారి మనోనేతలు తెరవాలి అంటే నీ బైబిల్ తెచ్చి ఆ మాటలు కలిగినట్టుగా చూపించాలి, వినిపించాలి. ఎవరు అలా చెప్పాలి. వారికి చెప్పి వారిని జాగ్రత్తగా ఉందాం. అలా చెప్పి జాగ్రత్తగా దేవుడితో సంబంధాన్ని పెంపొందించుకుందాం. దేవుడితో సంబంధాన్ని పెంపొందించుకుందాం. అంతమయ్యే రోజు దేవుడికి మనం సొంతం అవుతుంది. దేవుడితో కనెక్ట్ అవ్వాలి. దేవుడితో కనెక్ట్ అవ్వాలి. భగవంతునికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్దని లోకం ఉంటుంది. కానీ భగవంతునికి భక్తుడికి అనుసంధానమైనది విశ్వాసం. అంటే విశ్వాసం. అలాగే నోకియా కనెక్ట్ పీపుల్ అన్నారు. నోకియా కనెక్ట్ పీపుల్ కాదంటే వాక్యంతో కనెక్ట్ అవ్వాలి. వాక్యంతో కనెక్ట్ అవ్వాలి. ఆ వాక్యంలో మీరు వచ్చండి. ఇప్పుడు ఈరోజు దేవుడికి మనకు మధ్య ఒక తెర ఉంది. అదే పాపం అనేటువంటి ఒక తెర. నమ్ముకోవాల్సిన విధానంలో నమ్ముకోకపోయినా పాపమే. ఆ పాపం తెరను తొలగించుకుందాం. దేవుడి హస్తపరచాలి. ఆయన చెట్టు వారికి కాదు. కానీ నమ్ముకోవాల్సిన విధానంలో నమ్ముకుందాం. దేవుని ఆశీర్వాదానికి పాపం రాజ్యానికి ఆశీర్వాదం. ఇప్పుడు చెప్పండి, భగవాన్ యేసుని ఎందుకు నమ్మాలి? ఆత్మరక్షణ అనే నిత్య జీవం కోసము నమ్ముకోవాలి. ఇది క్రైస్తవులకు వర్తిస్తుంది, అన్యులకి వర్తిస్తుంది. అన్యులు క్రీస్తును నమ్మటానికి ఉన్నటువంటి ఆధారం ఏంటి? దేని బట్టి వారు నమ్మగలరా? యేసును దేవుడు తిరిగి లేపినటువంటి దాన్ని బట్టి
వారు నమ్మటానికి కావాల్సిన ఆధారాన్ని దేవుడు ఈ లోకంలో ఉంచారు. విషయం లేనటువంటి మీరు మీ యొక్క జీవితంలో కానీ కొనసాగించండి. ఎరగనటువంటి వారికి ఎరగ చేసి వారి జీవితాలను కూడా ప్రార్థించండి. సర్వోత్తమైనటువంటి మా దేవుడు మీ బాధను చేస్తుంది. ఇతరులకు మీ బాధ గురించారు. నిన్న ఏ బాధ గురించి ప్రయోజనం వారి హృదయాలను ఈ శరీర జీవితం కోసం కావాలి. యేసు ప్రభువు ఆత్మరక్షణను అనుగ్రహించడానికి వచ్చారని తెలియనటువంటి ఉండబోయేటువంటి ఆత్మీయమైనటువంటి మేము పరలోకంలో ఉండటానికి ఇక్కడ ఈ లోకంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఏ విధమైన జీవితాన్ని జీవించవలసి ఉంటుంది, అలాంటి జీవితం ఇతరులు జీవించడానికి ఒక దయచేయండి. ఏదో తెలియనటువంటి వారికి సైతం తెలియచేయగలిగినటువంటి ఒక దయచేయండి. చేయవలసినటువంటి పేరు పేరు చూసి జీవించి ఆశీర్వదించేస్తారు. పరలోక రాజ్యం కోసం ప్రయత్నం చేసినటువంటి వారికి కావలసిన ప్రోత్సాహాన్ని పట్టుకుని అనుగ్రహించడం మా రక్షణ మా ప్రభుత్వం ప్రార్థించి